బ్రో. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీకాంత్. సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నాను కంటిన్యూ. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? యాక్చువల్గా నా ఫేవరెట్ వచ్చేసి ఇద్దరు ఉన్నారు. గుడ్ విల్గా చెప్పాలంటే ఒకరు పర్సనల్గా అయితేనేమో మన సెల్ఫ్ రెస్పెక్ట్గా అయితేనేమో పల్లవి ప్రశాంత్ కుమార్. ఇంకో ఇన్నర్గా చెప్పాలంటే సెకండరీ చెప్పాలంటే మాత్రం శివాజీ గారు. శివాజీ అన్న. సో ఇప్పటి వరకు ఇన్ని వీక్స్లో మీకు బాగా అసలు గేమ్స్ ఆడకుండా సర్వే అయ్యారు వీళ్ళు హౌస్లో అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? అంటే శివాజీ అన్న కంటెంట్స్ చేయకున్నా కానీ పర్లేదు అనిపించింది. సపోర్టెడ్గా అయితే మాత్రం మనకు తెలియని కల్చర్ గురించి ఒక గుడ్ విల్గా చెప్పాలంటే ప్రశాంత్ కుమార్. అతనికి ఏం తెలియదు ఆ కల్చర్ అనేది, ఆ బాడీ లాంగ్వేజ్, సినిమా ఇండస్ట్రీ అనేది, ఆ ఆర్టిస్టుల గురించి కానీ తెలియదు. బట్ అక్కడికి పోయి లీడ్ చేయగలిగిందంటే ఒక గుడ్ విల్ పర్సన్గా మనం అవగాహన పెంచుకోగలుగుతాం మనం. మీరు ఎక్స్పెక్ట్ చేశారా పల్లవ్ ప్రశాంత్ ఇన్ని వీక్స్ ఫైనల్ వరకు వస్తాడని? ఎక్స్పెక్టేషన్ అనేది ఎవరికి ఉండదు, బట్ లీడ్ చేస్తుంటే దాని గురించి మనకు తెలిసిపోతుంటుంది. బట్ అంత చేసినందుకు అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక నెగటివిటీతో లోపలికి వెళ్ళాడు ప్రశాంత్, రైతు బిడ్డ అనే ఎమోషన్ వాడుకున్నాడు. ఇప్పటికీ ఆ నెగటివిటీ ఉందా లేదంటే దాన్ని పాజిటివ్ గా చేసుకున్నారా? యాక్చువల్గా అది చెప్పాలంటే ఉన్నది, బట్ ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి మనం చూస్తుంటాం. రైట్, అలాంటివి అన్న వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు, సిస్టర్స్, సోన్స్ ఎంతోమంది చూస్తుంటారు ఒక టీవీలో రోల్స్ వచ్చినప్పుడు, షో వచ్చినప్పుడు. ఆ షోకి సంబంధించి ఎంతోమంది మెన్షన్ చేస్తుంటారు. అవతని యొక్క కల్చర్, అవతని యొక్క వ్యక్తి యొక్క కల్చర్ని బట్టి మనం డిసప్పాయింట్ అవుతుంటాం. మన హీగో బయటకు వచ్చిందని బట్టి అతని ఒక క్యారెక్టర్ కాదు అది, ఆ సిచ్యువేషన్కి అతను డిపెండ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పటి వరకు హౌస్లో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో ఇంకా టాప్ 5 వరకు ఉంటే బాగుంది అనిపించిన కంటెస్టెంట్లు ఎవరు? ఐ లైక్ ఇట్ ఫర్ శోభ, ఎందుకంటే హ్యాంగ్రీ పర్సన్ నిజంగా. అలాంటి వాళ్ళే ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే మనకు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్నది నాకు తెలియాలి, నాలో ఉన్నది మీకు తెలియదు కదా. ఇప్పుడు ఈరోజు మీతో మాట్లాడతాం, ప్రెస్లో చేస్తారని తెలియదు నాకు. ఆ సిచ్యువేషన్ అలా జరిగిపోయింది అది. ఐ లైక్ ఇట్. రతిక ఎలిమినేషన్ ఎలా అనిపించింది? కొంచెం షార్ట్గా అనిపించింది, పర్లేదు. తను వెళ్ళిపోయినందుకు పర్లేదు. ఎందుకు మీకు రతికాలు ఏం నచ్చింది? తనలో ఉన్న హ్యాబిట్స్ అనేవి కొంచెం గుడ్ విల్గా ఉంటాయి, సపోర్టెడ్గా ఉంటుంది తను. ప్రశాంత్. ఓకే, మరి ప్రశాంత్ మీదే నామినేషన్స్ వేసి ప్రశాంత్తో గొడవలు పెట్టుకుంది కదా రతిక. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి, ఒక జూనియర్ ఆర్టిస్ట్కి చాలా గ్యాప్ ఉంటుంది. ఒక మామూలు వ్యక్తికి ఒక ఆర్టిస్ట్కి చాలా గ్యాప్ ఉంటుంది. అతను తెలియదు. తను ఇప్పుడు బయటికి పోయినాక ఎంత బాధపడిన ఫైనాన్షియల్ తను ఇన్నర్గా బాధపడుతుందో లేదా. అందుకనే అతను సపోర్ట్ చేసింది ఆమె, అతన్ని ఎలిమినేషన్ చేసింది ఆమె, లాస్ట్కి ఎలిమినేట్ అయింది తనే. ఓకే అండి, ఏవీలు చూసారా ప్లే? శివాజీ గారిది చూసాను. బాగా నచ్చినవి శివాజీ నగరే. శివాజీ తను పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, ఇంజురీగా అయినా సరే కానీ ఒక గుడ్ విల్ పర్సన్ అంటే న్యాచురల్గా పర్లేదు, గొప్ప వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. బట్ ఆయన స్థాయికి వెళ్ళి సాధించగల నమ్మకంతో ఇప్పటికైనా లీడ్ చేయగలిగాడు, చేస్తున్నాడు. మీ ప్రకారం విన్నర్ ఎవరు? విన్నర్ అయితే ఓపెన్గా చెప్పాల్సిందే. ఫస్ట్ చెప్పాను మీకు 2 మెంబర్స్ పేరు. ఫస్ట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, సెకండరీ వచ్చేసి శివాజీ గారు. ఇద్దరిలో కంపల్సరీ ఎవరైనా ఒకళ్ళు నాకు హ్యాపీ, కంపల్సరీ.